హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనం పోలాండ్కి సంబంధించిన డిషెస్ అన్నీ కూడా చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన డిషెస్ని మీకోసం తీసుకొచ్చేసాను. అందులో ఈరోజు శుభంగా మంగళప్రదంగా వెజిటేరియన్ ఐటమ్స్ చేసుకుందాం అనుకుంటున్నాం. అందుకని ఈరోజు వెజిటేరియన్ డిషెస్ని మీకోసం తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే పాలిష్ గ్రిల్డ్ వెజిటేబుల్స్. ఈ పాలిష్ గ్రిల్డ్ వెజిటేబుల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. జుకినీ, బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్, బంగాళదుంప, చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాం కొద్దిగా, వెల్లుల్లి, ఆరిగానో, బేసిల్, ఇదేమో ఉల్లికాడలు, ఇంకా టొమాటో. చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మొత్తం వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకొని తర్వాత మనం గ్రిల్ చేసుకోవడమే అనమాట. పాన్ గ్రిల్ చేస్తున్నాం వీటిని. గ్రిల్ అంటే మళ్ళీ గ్రిల్లర్ మీద పెట్టి చేసేది కాదు, పాన్ గ్రిల్ చేస్తున్నాం. నిజానికి పోలాండ్ వాళ్ళు ఏంటంటే దీన్ని మెయిన్ కోర్స్ కిందనే తీసుకుంటారు ఆల్మోస్ట్ కూడా, అంటిల్ అన్లెస్ దీంట్లో నాన్ వెజ్ ఉంటే తప్ప. అంటే నాన్ వెజ్ ఉంటే దాన్ని మెయిన్ కోర్స్ కింద తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా డైరెక్ట్గా అయితే దీన్ని ఏదైనా అకంపర్మెంట్ కింద తీసుకుంటూ ఉంటారనమాట. నేను ఇలాగే డౌట్ వచ్చి అడిగాను, దేంతో పాటు తింటారు? ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై లాగా మనకు ఏదో వేపుడు చేసుకున్నట్లు ఉంటుంది కదా, ఆ వేపుడిని ఏదో అన్నంలోనో లేకపోతే చపాతీలోనో దేంతో దాంట్లో తినాలి కదా, ఎలా తింటారని అడిగితే యాక్చువల్గా పోలాండ్ వాళ్ళంతా కూడా ఏంటంటే మనలాగా ఈ మీట్స్ కావచ్చు లేకపోతే ఇలాంటి ఫుడ్ కావచ్చు దీంతో రైస్లో కలుపుకొని తినడం, అంటే రైస్ మెయిన్గా పెట్టుకొని వాటిని కలుపుకొని తింటాం కదా, అలా కాకుండా మెయిన్గా ఇది తింటూ పక్క నుంచి స్టార్చ్ ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు. ఆ స్టార్చ్తో పాటు వాటిని తింటారనమాట. సో అలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ దీన్ని మెయిన్ కోర్స్ కింద వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. మనం మాత్రం స్టార్టర్స్ కింద దీన్ని తినచ్చు. మొదలు పెట్టేద్దామా? యా, జుకినీని రౌండ్గా కట్ చేసుకుంటున్నా. ఒక్కో స్టైల్లో కట్ చేస్తున్నాం ఇక్కడ. ఈ జుకినీ యూస్ చేస్తున్నాం కదా మనం, ఈ జుకినీ ప్లేస్లో చికెన్ సాసేజెస్ కానీ లేకపోతే మీట్ సాసేజెస్ కానీ ఇట్లాంటివి ఏవైనా కూడా సాసేజెస్ యూస్ చేసుకోవచ్చు కావాలంటే. లేదంటే డైరెక్ట్గా మీట్ కూడా అంటే చికెన్లు కానీ మటన్లు కానీ కూడా బాయిల్ చేసి యూస్ చేయొచ్చు అనమాట. కానీ మనం దీన్ని వెజిటరైజ్ చేయడానికి జుకినీతో రీప్లేస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అయిపోయాయి ఎక్సెప్ట్ గార్లిక్. సో గార్లిక్ కట్ చేసుకునే లోపు పెనం వేడవుతుంది. పెట్టేద్దామా? చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. అలా చూస్తూనే ఉండండి. ఎప్పుడైనా అలా అనుకున్నదే తడవుగా ఫటాఫటా చేసుకోగలిగిన డిష్ అనమాట ఇది. సో పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని గార్లిక్ సాటే చేసుకున్నాం. పనిలో పని మిగిలిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుంటాం. నా హార్డ్ నుంచి సాఫ్ట్ వరకు ఒక వెజిటేబుల్ వేసి ఫ్రై చేసుకుంటాం. ఫస్ట్ బంగాళదుంప వేస్తాం.
బెల్ పెప్పర్స్ ఒకటే సరిపోదు, ఇంకొద్దిగా యాడ్ చేసుకుందామని. కలర్స్ కూడా వస్తుంది కదా, కలర్ఫుల్గా కూడా ఉంటుంది డిష్ అనే ఉద్దేశంతో ఒక రెడ్ బెల్ పెప్పర్ని కూడా యాడ్ చేస్తున్నాను. జుకినీ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అయితే చాలు. జుకినీ చాలా సాఫ్ట్గా హాఫ్ కుక్లోనే చాలా బాగుంటుంది, మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఫ్రై అయిపోనిద్దాం. తర్వాత ఒక్కొక్కటి క్యాప్సికము మిగతా వెజిటబుల్స్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. టొమాటో కూడా సీడ్లెస్ యూస్ చేసుకుంటాను నేను, సో దట్ దాంట్లో తడి అయిపోయి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందని. ఇప్పుడు ఇంకా టమాటా యాడ్ చేస్తున్నాను. తర్వాత బెల్ పెప్పర్, మగ్గిపోతున్నాయి కదా బెల్ పెప్పర్స్ అన్నీ. దాంతో పాటుగానే జుకినీ కూడా బాగా నీట్గా మగ్గుతోంది. దాటి వరకు టెంపరేచర్స్ వేరు, కానీ ఇప్పుడు అన్నీ కలిసేసరికి వేడి ఈవెన్గా ఆ వెజిటేబుల్స్ అన్నింటి మధ్యలో స్ప్రెడ్ అయ్యి చక్కగా మగ్గుతున్నాయి అన్నీ. మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సీజనింగ్లోకి ఎంటర్ అవుతాం. 1 by 1 సీజనింగ్స్ అన్నీ కూడా వేసేసుకుందాం. ఫస్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా, తర్వాత బేసిల్ లీఫ్ అండ్ ఆరిగానో. ఆరిగానోలోనే ఉప్పు కూడా ఉంటుంది. ఉప్పు నిజానికి ఆరిగానో రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు ఉప్పుకి. కావాలనుకుంటే కొద్దిగా పెప్పర్ చల్లుకోవచ్చు, లేకపోతే సాల్ట్ కూడా చల్లుకోవచ్చు. బట్ చిల్లీ ఫ్లేక్స్ కావచ్చు, లేకపోతే ఆరిగానో కావచ్చు, ఈ రెండే ఉప్పు కారం రెండింటికి కాంపన్సేట్ చేస్తాయి. కాబట్టి మళ్ళీ నేను సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేయదలుచుకోలేదు అనమాట. ఫైనలీ స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేసుకుంటాం. ఇది లాస్ట్లో వేయాలి. స్ప్రింగ్ ఆనియన్ అనేది లాస్ట్లో వేసుకోవాలి. రీజన్ ఏంటంటే ఇవి తొందరగా ష్రింక్ అయిపోయి దగ్గరకు వచ్చేస్తాయి కదా, అలా దగ్గరికి రాకుండా ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని ఒక 30 seconds అట్లా వేడి తగిలించి తీసేసుకుంటే సరిపోతుంది. డన్. మన డిష్ రెడీ అయిపోయింది. చక్కగా దీన్ని ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ప్రాపర్గా ఫ్రై అయ్యాయి అన్నీ కూడా. పైనుంచి ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ అన్నీ అలా అలా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. మొత్తం తినలేనులే కానీ. కావాలనుకుంటే తర్వాత అయినా సరే కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను ఆరిగానో వేసాను కాబట్టి వేయలేదు. మామూలుగా అయితే చాలామంది సరిపోతుంది, మనకు కొద్దిగా స్ట్రాంగ్ ప్యాలెట్స్ ఉంటాయి కాబట్టి సాల్ట్ వేసుకుని కూడా ట్రై చేద్దాం.
చాలా బాగుందండి, చక్కగా మనకైతే సాలడ్ లాగే అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. ఒక మంచి ఫిష్ ఐటమ్ తయారు చేసుకుందాము, అది కూడా చాలా మంచి స్నాక్ అనమాట. సూపర్గా ఉంటుంది. ఫ్రై చేసుకోబోతున్నాం దాన్ని, ఎక్కువ మిమ్మల్ని కూడా వెయిట్ చేయించదలుచుకోలేదు. మనం తయారు చేసుకోబోతున్నాము పాలిష్ ఫ్రైడ్ ఫిష్. ఈ పాలిష్ ఫ్రైడ్ ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొద్దిగా ఫ్లార్ తీసుకున్నాం. ఫ్లార్ అంటే మైదా పిండి తీసుకోవచ్చు. అలాగే నిమ్మకాయ చెక్క, గుడ్డు, పంచదార, టొమాటో కెచప్ కాదండి, ఇది టొమాటో సాస్, అలాగే బ్రెడ్ క్రమ్స్, ఇంకా కీరా ముక్కలు, దాంతోపాటుగానే చేపను మాత్రం చూసినట్లయితే ఫ్లాట్ ఫిష్ తీసుకున్నాం. ఫ్లాట్ ఫిషే బాగుంటుంది దీనికి, అందుకని ఫ్లాట్ ఫిష్ తీసుకున్నాము. తర్వాత మీకు లేదు మామూలు రౌండ్ ఫిషెస్ ఏదైనా అయితే కట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. సో ఓవరాల్గా కుకింగ్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందో అనేది చూసుకుందాం. వీటిని అడ్డు తీసుకుంటే అయితే ఫిష్ మనం ఏం చేస్తున్నామంటే ఈసారి బ్రైనింగ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫిష్ని బ్రైనింగ్ చేసుకొని, బ్రైనింగ్ చేసిన తర్వాత దాంతో కుక్ చేసుకుంటే టేస్ట్ లోపల వరకు కూడా సార్నెస్, స్వీట్నెస్, సాల్ట్నెస్ ఇట్లాంటివన్నీ కూడా లోపల వరకు వెళ్తాయి. అందుకనే బ్రైనింగ్ చేసుకుందాం. మామూలుగా మ్యారినేషన్ చేస్తాం కదా, మ్యారినేషన్ చేసినప్పుడు మ్యారినేట్ చేసి ప్రోడక్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనూ 1 గంట 2 గంటల సేపు పెట్టేస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ ఏంటంటే బ్రైనింగ్ చేస్తున్నాం. బ్రైనింగ్ కూడా అలాగే 2 hours వరకు ఉంచాల్సి వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పంచదార వేసి కరిగిపోయేంత వరకు కలపాలి. దాంతోపాటుగానే కొద్దిగా సాల్ట్ కూడా. జనరలీ మనము చికెన్ ఐటమ్స్ కూడా కొన్ని చేసుకుంటూ ఉంటాం, పెద్ద పెద్ద లెగ్ పీసులతోటి, ఇట్లాంటి వాటితోటి గ్రిల్లింగ్, బేకింగ్ ఇట్లాంటివి. అలాంటివి చేసేటప్పుడు కూడా మన స్టైల్కి షుగర్ పెద్దగా నచ్చదు. కాబట్టి షుగర్ ఒకటి అవాయిడ్ చేసి ఉప్పుతోటి ఈ విధంగా బ్రైనింగ్ చేసుకోగలిగినా కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా టెండర్గా ఉంటుంది అనమాట మీట్ అంతా. దీనికి యథావిధిగా ఘాట్లు పెట్టుకోవచ్చు. దీన్ని జాగ్రత్తగా ఇందులో వేసేసి డిప్ అవ్వాలి. దీన్ని తీసుకెళ్ళి ఇలాగే ఫ్రిడ్జ్లో ఉంచేద్దాం. ఓకే, సో దాన్ని మనం బయటకు తీసుకునే లోపు ఒక 1/2 hour పాటు దాన్ని అలా ఉంచాల్సి వస్తుంది. అరగంట తర్వాత బయటకు తీసుకొని మిగిలినవన్నీ కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎలాగో అది బ్రైనింగ్ అవుతోంది కాబట్టి మనం ఇక్కడ దానికోసం మిగిలిన సరంజామా అంతా తయారు చేసేసుకున్నాం. ఇందులో ఏంటంటే బేసిక్గా మనకు కావాల్సింది సేమ్ ఫ్రైడ్ ఫిష్, ఫ్రైడ్ చికెన్ ఇలాంటివన్నీ కూడా మీకు తెలిసిన కాన్సెప్టే కదా. మన షోలోనే బోల్సార్లు చేసుకున్నాము చికెన్కి సంబంధించి కూడా. ఫస్ట్ డస్టింగ్ చేసుకుంటాము. డస్టింగ్ తర్వాత ఎగ్ వాష్ చేస్తాము. ఎగ్ వాష్ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో టాస్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అదే ప్రాసెస్ కోసం ఇప్పుడు మనం రెడీ చేస్తాం. ఫస్ట్ ఫ్లార్. సో ఇంత మాత్రం ఫ్లార్ సరిపోతుంది కదా, సరిపోతుంది. ఫ్లార్ డైరెక్ట్గానే డస్టింగ్ చేయొచ్చు, కాకపోతే తినేటప్పుడు పైన వచ్చే లేయర్ కదా, ఆ లేయరు మరీ చప్పగా ఉండకుండా ఉండడానికి ఇందులో కూడా కాస్తంత సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సేమ్ విత్ బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ క్రమ్స్లో కూడా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసేసుకుందాం. వీటిని కలిపి పెట్టేసుకుందామా. హోల్ ఎగ్, మొత్తం ఎగ్, వైట్ ఎల్లో అని కాకుండా మొత్తం ఎగ్ని తీసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి.
ఇంకో పని, ఇప్పుడు ఏమేం చేసుకున్నాం, ఫ్లార్లో సాల్ట్ అండ్ పెప్పర్ కలుపుకున్నాము, అలాగే బ్రెడ్ క్రమ్స్లో సాల్ట్ అండ్ పెప్పర్ కలుపుకున్నాము, ఎగ్ వాష్ని బీట్ చేసి పెట్టుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర మిగిలిన ఇంగ్రీడియంట్స్ టొమాటో సాస్ ఒకటి, లైమ్ ఒకటి, లెమన్ ఒకటి, ఈ రెండు మిగిలాయి కదా. ఈ లెమన్ని ఈ టొమాటో సాస్లో పిండేసుకొని దీంతో మ్యారినేట్ తయారు చేసుకుంటాం. నిమ్మకాయ కూడా ఇందులోనే పిండేసుకొని దాంట్లోనే కొద్దిగంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ ఆ టొమాటో సాస్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే బోల్డెన్ సాల్ట్ కూడా ఉంటుంది. బట్ స్టిల్ చేపకు సరిపడా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఇంకొంచెం మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. ఈ చిన్న మిశ్రమం ఏదైతే ఉందో ఇదే మన మ్యారినేడ్. ఇప్పటివరకు బ్రైనింగ్ చేసాం కదా, బ్రైనింగ్ తర్వాత మ్యారినేషన్ కోసం దీన్ని వాడుతున్నాం. అరగంట పాటు బ్రైనింగ్ అయిన చేపను తెచ్చుకున్నాము. ఫస్ట్ ఈ చేపకి మ్యారినేడ్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ మ్యారినేడ్ని అప్లై చేసుకున్నాం. చక్కగా 2 చేతులతో కూడా మసాజ్ చేసుకోవచ్చు కావాలంటే, ఈ లోపలికంతా వెళ్ళే విధంగా. ఈ ఫ్లాట్ ఫిష్ మనం తీసుకున్న ఈ ఫిష్ ఏంటంటే సింగిల్ బోన్డ్ ఫిష్ ఉంటుంది. తినేటప్పుడు కూడా ఏంటంటే పై లేయర్ని మాత్రమే తీసుకొని తినేసేయచ్చు అనమాట. ఫోక్తో కానీ చేత్తో కానీ తీస్తే వచ్చేస్తుంది ఒక లేయర్ మొత్తం. ఆ లేయర్ని తీసేసి చక్కగా తినేయచ్చు మనం. మ్యారినేషన్ అయిపోయింది. ఒక్కసారి చేతులు కడుక్కొని స్టవ్ వెలిగించేసుకొని మళ్ళీ ఇవి దగ్గరికి వస్తాం. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇది. వీళ్ళనంత లో ఫ్లేమ్లోనే తగ్గించేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఏదైనా సరే మీ ఆప్షన్. నేనైతే ఇప్పుడు షాలో ఫ్రై చేస్తున్నాను. షాలో ఫ్రై అయినప్పటికీ కూడా కాస్త ఎక్కువ ఆయిలే వేసుకొని చేసుకోవచ్చు అనమాట. అయితే చేపకి ఒక ప్రాబ్లం ఏంటంటే స్కిన్ వెంటనే వెళ్ళి పాత్రకు అంటుకుపోతూ ఉంటుంది, తీసేటప్పుడు కొద్దిగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ ప్రాబ్లం ఇక్కడ ఉండదు. రీజన్ ఏంటంటే మనం మళ్ళీ దీని మీద బ్రెడ్ క్రమ్స్ కోటిస్తున్నాం కాబట్టి బ్రెడ్ క్రమ్స్ పాత్రకు అంటుకోకుండా ఉంటాయి కాబట్టి చక్కగానే చేసేసుకోవచ్చు ఫ్రై అంతా. రెడీ. ఇది వేడవ్వడం ఒక తర్వాత చూద్దామా ఆఖరి ఘట్టాన్ని. ఫస్ట్ మ్యారినేట్ చేసిన ఫిష్ని టెస్టింగ్ చేసుకుంటాం. తడి మొత్తం ఇది చక్కగా లాగేసుకుంటుంది. అలా అని మళ్ళీ బోల్డ్ అంతా పొడంతా కూడా దాంట్లో ఉండేలాగా చూసుకోకండి, బాగా దులిపేసుకోవాలి. దెన్ దీన్ని ఎగ్ వాష్లో వేసుకోవాలి. ఓకే, తర్వాత బ్రెడ్ క్రమ్స్. కొద్దిగా పెద్ద పాత్ర తీసుకుంటే కష్టం ఉండదు. అబ్బో ఇది ఇంత కష్టంగా ఉందా అని అనుకోకండి, చిన్నది కాబట్టి కొద్దిగా ఇరుకు అనిపించింది అంతే. ఓకేనా, రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ పెనంలో వేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో స్లోగా కుక్ అవుతుంది. ఒకవైపు మొత్తం కుక్ అయిన తర్వాత నిదానంగా రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటాం. చక్కగా స్లోగా కుక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫిష్ లోపలంతా కూడా బాగా వెట్ ఎక్కువ ఉంటుంది కదా. పైన మాడిపోయింది అనుకోండి, పైన మాత్రం మాడిపోతుంది, లోపల కాలకుండా ఉంటుంది. అందుకని స్లోగా కానీ కుక్ అయిందంటే లోపల వరకు కూడా బాగా హీట్ వెళ్ళి లోపలంతా కూడా ప్రాపర్గా కుక్ అవుతుంది. అందుకని లో ఫ్లేమ్లో కుక్ చేయమన్నాను. కాస్త టైం పడుతుంది, పట్టినా కూడా పర్లేదు, అదే మంచి పద్ధతి. ఆ విధంగా అనమాట. సరే, ఇంకొక 4-5 మినిట్స్ ఇలా కుక్ అవ్వాల్సి వస్తుంది. ఆ టైం తర్వాత దీని పరిస్థితి ఒకేసారి చూసుకొని ప్రజెంటేషన్కి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ డన్. 30 సెకండ్స్ అలా ఉంటే సరిపోతుంది. ఫైనల్లీ ఏంటంటే ఈ కీరా కూడా మనం ఇందాక ఇంగ్రీడియంట్స్లో చూసుకున్నాం కదా, వాటిని కూడా తీసుకొచ్చి కొద్దిగా అట్లా ఆయిల్లో వేస్తే కొంచెం
మగ్గినట్లు అయ్యి తినడానికి కొద్దిగా బాగుంటాయి అన్నమాట. మొత్తం అంతా కుక్ అయిపోయింది. నౌ వీటన్నిటిని ఇలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉంది, చూస్తున్నారు కదా, ఆ లేయర్ అలాగే వచ్చేస్తుంది. వేడివేడిగా ఉన్నది. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. చాలా చాలా చక్కగా ఉందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.